ఇరాన్పై యుద్ధం ప్రకటించిన రోజే కిరాతకానికి పాల్పడింది అమెరికా. బాలికలపై, పాఠశాలపై బాంబులు వేసింది. 175 మంది చిన్నారుల ఉసురు తీసింది. ఆ ఘటన మరోసారి వార్తల్లోకి ఎక్కింది. దీనికి కారణమేంటి? ట్రంప్ను నిలదీస్తూ టెహ్రాన్ టైమ్స్ రాసిన కథనం సారాంశమేంటి? ట్రంప్, ఒక్కసారి ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు టెహ్రాన్ టైమ్స్ సూటి ప్రశ్న. చిన్నారుల ఫోటోలపై టెహ్రాన్ టైమ్స్ ఫ్రంట్ పేజీ కథనం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 175 మంది చిన్నారులు చనిపోయారు. చనిపోయిన వాళ్లందరూ బాలికలే. మృతుల్లో అధిక శాతం 7 ఏళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సు వాళ్లే. చాలా ఏళ్లుగా ఆ భవనంలో స్కూల్ నడుస్తోంది. విద్యాసంస్థ అని అది మార్క్ చేసి ఉంది. కానీ అమెరికా దాన్ని టార్గెట్ చేసింది. అమెరికా జరిపిన దాడి ఫలితమే 175 మంది చిన్నారుల దుర్మరణం. యుద్ధం ప్రారంభమైన రోజే ఇరాన్ మినాబ్లోని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఐఆర్జీసీ నేవల్ కాంపౌండ్ని అమెరికా టార్గెట్ చేసింది. కానీ ఐఆర్జీసీ భవనానికి బదులు పక్కనే గల బాలికల స్కూల్పై పడింది మిస్సైల్. దాడికి సంబంధించిన ఫుటేజ్ ఆధారంగా అది అమెరికాకు చెందిన టామ్హాక్ క్రూయిజ్ మిసైల్గా పలు సంస్థలు గుర్తించాయి. మిసైల్ ఎగిరే లక్షణాలు, ప్రయాణించే తీరు ఆధారంగా అది టామ్హాక్ క్షిపణి అని చెబుతున్నాయి. పక్కా ఆధారాలున్న ట్రంప్ మాత్రం బుకాయిస్తున్నారు. స్కూల్పై తాము దాడి చేయలేదంటున్నారు. తమ క్షిపణులు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేస్తాయని, ఇరాన్ క్షిపణులు గురి తప్పుతూ ఉంటాయని వ్యాఖ్యానించారు. ఇరాన్ క్షిపణి గురితప్పి స్కూల్పై పడిందంటూ తన స్టైల్లో దారుణాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు ట్రంప్. పాఠశాలపై దాడికి ఇరాన్దే బాధ్యత అన్నారు ట్రంప్. ట్రంప్ నిస్సిగ్గుగా అబద్ధం చెబుతుంటే టెహ్రాన్ టైమ్స్ జీర్ణించుకోలేకపోయింది. దీనిపై చనిపోయిన చిన్నారుల ఫోటోలతో ఫ్రంట్ పేజీ కథనం రాసింది. ఆ చిన్నారుల కళ్లలోకి సూటిగా చూస్తూ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. టెహ్రాన్ టైమ్స్ కథనంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది. జీవితంలో ఎన్నో చూడాల్సిన పసిమొగ్గలు చిరుప్రాయంలోనే ప్రాణాలు కోల్పోవడం బాధాకరమంటూ భావోద్వేగంతో అనేక పోస్టులు పెడుతున్నారు. ఈ దాడికి కారణమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు పిల్లల ప్రాణాలు తీసే క్షిపణులు తయారు చేసిన వాళ్లు, సాంకేతిక సాయం అందించిన అందరూ బాధ్యులేనంటూ ఇంకొందరు పోస్టులు పెట్టారు. ఇప్పటికైనా ఇరాన్పై దాడులు ఆపాలని ఇంకొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.